ఒక్క ఏడాదిలో 3 విషాదకర సంఘటనలు. ఇదెక్కడి దేశం, ఇదెక్కడి రాష్ట్రం? గుడికెళ్ళి ప్రజలు చచ్చిపోవటం ఏంటి? ఇలాంటి దుస్థితి ఏ దేశంలో అయినా చూస్తున్నామా? మన వద్దే ఎందుకు ఇలాంటి విపరీత పరిస్థితులు కనిపిస్తున్నాయి? మొన్న తిరుపతి, నిన్న సింహాచలం, ఇప్పుడు కాశీబుగ్గ గుళ్లలో జరుగుతున్న తొక్కిసలాటలు జనం ప్రాణాలు తీస్తున్నాయి. ఎవరు దీనికి కారణం? దైవభక్తి మూఢభక్తిగా మారిపోయి గుళ్లపై ఎగబడిపోతున్న జనానిదా? జనానికి సనాతన ధర్మం పేరుతో మత పిచ్చి ఎక్కించిన లీడర్లదా? ప్రజలు వస్తున్నారని తెలిసి కూడా సెక్యూరిటీ ఇవ్వని పోలీసులదా? మొత్తానికి గుడి అంటే భయపడిపోయే పరిస్థితి వచ్చింది. ఏ పండగ రోజైనా ఏ చావు వార్త వినాల్సి వస్తోందో అని సామాన్యులు బెదిరిపోయే దుస్థితి వచ్చింది. చదువు, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారాలు, డబ్బు, సంపాదన, పేదరిక నిర్మూలన, చేసిన పాపాల నిర్మూలన, అవసరాలు, అవకాశాలు అన్నింటికీ దేవుడికి మొక్కటం ఒక్కటే మార్గం అనే స్థితికి వచ్చేశారు జనం. యూట్యూబ్ ఛానల్స్, టీవీ ఛానల్స్, పొలిటికల్ పార్టీలు, స్వామీజీలు, బాబాలు అందరూ సనాతన ధర్మ పరిరక్షణ పేరిట జనంలో భక్తిని మూఢభక్తిగా మార్చేశారు. ఏకాదశి వస్తే చాలు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాల్సిందే. ముఖ్యంగా డబ్బున్న వాళ్ళు, పొలిటికల్ లీడర్లు, బడా కాంట్రాక్టర్లు ముక్కోటి ఏకాదశి రోజు తిరుమల కొండను కమ్మేయాల్సిందే. ప్రతి పండక్కి గుడి మీద దాడి చేయాల్సిందే. ఆ రోజు దేవుడు దర్శనం చేసుకోవాల్సిందే. పిల్ల పాప ఉన్నా సరే, అక్కడ లక్షల మంది జనం పోగుబడినా సరే, ఆ రోజు దేవుడి దర్శనం చేసుకుంటే చాలు మన సమస్యలన్నీ తీరిపోతాయి, మన పాపాలన్నీ కరిగిపోతాయి, మనకి డబ్బు కట్టలు వచ్చి పడిపోతాయి. ఈ పిచ్చిలో పడిపోయారు జనం. జనాన్ని ఆ పిచ్చిలోకి తోసేసి మీడియా, పొలిటికల్ పార్టీలు, మఠాలు, బాబాలు ఇప్పుడు చోద్యం చూస్తున్నారు. లేకపోతే ఏంటి? పండగ రోజే గుడికి వెళ్ళాలా? పండగ రోజు ఖచ్చితంగా గుడికి వెళ్లాల్సిందేనని ఏ శాస్త్రంలో చెప్పి ఉంది? మీరు చూడండి, తిరుపతి పట్టదు, శ్రీశైలం పట్టదు, భద్రాచలం పట్టదు, దేశంలో ఏ గుమ్మమో పట్టదు, మొత్తం అందరూ అక్కడే ఉంటారు. ఆ రోజు మహాపుణ్యం చేసిన పాపాలన్నీ పోతాయి. అంటే అన్ని పాపాలు చేశాడనమాట ఈయన. అసలు ముందు వీడు పాపాత్ముడి కింద గమనించాలి. ముక్కోటి ఏకాదశి నాడు పని కట్టుకుని గుళ్ళో గెడుతున్నాడంటే ఇంత పాపాత్ముడు ఇంకొకడు లేడు. పాపం చేయని వాడు వెళ్లాల్సిన పనిలా, వాడు ఇంటో వాడు ఉంటాడు ఖచ్చితంగా. నేను ఏ పుణ్యక్షేత్రానికి, ఏ పుణ్యక్షేత్రానికి, ఏ పుణ్యతీర్థానికి, ఏ పుణ్యతిథి నాడు నేను వెళ్ళాను. ఎందుకంటే నేను ఏ పాపము చేయలేదు, పోవలసినవేం లేవు. నాకు అవసరం లేదు వెళ్ళవలసిందే. ఈ పిచ్చి వదులుకోండి దయచేసి. ఎందుకంటే ప్రమాదాలు అక్కడే జరుగుతున్నాయి. ఒకే క్షేత్రం, ఒకే రోజు, ఒకే సమయం. గోదావరి పుష్కరాల్లో 30 మంది ఎందుకు చచ్చిపోయారో అందరికీ తెలుసు. అదే రోజు, అదే ముహూర్తం. అంటే అవి అలాగే జరుగుతాయి. ఏమిటా పిచ్చి, ఏమిటా వెర్రి? ముక్కోటి ఏకాదశి నాడు పెడతారా? మర్నాడు వెళ్ళండమ్మా, 3 రోజులు అయ్యాక వెళ్ళండమ్మా. విష్ణుమూర్తి ఏమైనా కోప్పడతాడా? ఉత్తర ద్వారంలోంచే వెళ్ళాలి, తలుపులు బద్దలైపోవాలి. బాగా మనస్సు నిండా బుర్ర మడ్డి పెట్టేసుకుని మనస్సు నిండాను ఆ రోజే చూడాలి, అలాగే వెళ్ళాలి, ఏమైనా సరే వెళ్ళాలంటే ప్రమాదాలే జరుగుతాయి. చివరికి ఏమవుతుంది? ఈ ప్రమాదం వల్ల హిందూ ధర్మానికి నష్టం, దేవుడి మీద దుష్ప్రచారం జరుగుతుంది. ఇతర మతాల వాళ్ళు అరుసుగా తీసుకుంటున్నారు. మీ మతంలో ఏం జరుగుతుందో చూడండి అంటే వాళ్ళకి జవాబు చెప్పలేకపోతున్నాం. 145 కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో ఆసుపత్రి లేకపోయినా, రైల్వే స్టేషన్, బస్సు, మంచి రోడ్డు లేకపోయినా ప్రజలు ఏమాత్రం బాధపడటం లేదు. గుడి మాత్రం ఉండాలి. మన మురిక్కాలో పక్కనైనా బతకొచ్చు, చినిగిన గుడ్డలైనా వేసుకుని ఉండొచ్చు, చదువు సంధ్య లేకుండా రోడ్ల మీద తిరగవచ్చు, మందు మాకు లేకుండా అనారోగ్యంతో కుళ్ళి కృషించి చావచ్చు, సభ్యత సంస్కారం లేని నేరమయమైన సమాజంలో బతకవచ్చు. కానీ మనకి గుడి మాత్రం కావాలి, గుడికి వెళ్ళాలి, తొక్కిసలాటలో చావాలి. ఇలా ఉంది ప్రజల మూఢభక్తి. జనవరి 8న ముక్కోటి ఏకాదశికి పొలిటికల్ లీడర్లు, కాంట్రాక్టర్లు ముందు రోజు రాత్రి తిరుమల కొండనెక్కి సేద తీరుతుంటే సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు తిరుపతిలో క్యూ లైన్లో కొట్టుకు చచ్చి 6 ప్రాణాలు వదిలారు. 100 మందికి కాళ్ళు చేతులు విరిగాయి. సారీ చెప్తే పోయిన ప్రాణం తిరిగి వస్తుందా అని టీటీడీ చైర్మన్ వ్యంగ్యంగా మాట్లాడి చేతులు దులుపుకున్నాడు. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. ఎంక్వైరీలతో ప్రభుత్వం జాప్యం చేసింది. ఇప్పుడు ఆ సంఘటన అందరూ మర్చిపోయారు. జనవరి 29న కుంభమేళాలో
మౌని అమావాస్య స్నానాల్లో 30 మంది చనిపోయారు. ఫిబ్రవరి 15న అదే కుంభమేళాకు వెళుతూ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పై జరిగిన తొక్కిసలాటలో 18 మంది కన్నెమూశారు. బెంగళూరు ఆర్సీబీ విక్టరీ పెరేడ్లో 11 మంది మృతి చెందారు. అది జరిగిన కొద్ది రోజులకే సింహాచలంలో చందనోత్సవం రోజు గోడ కూలి ఇంకొందరు చనిపోయారు. అయినా సర్కారులో చలనం లేదు. మన అరివీర భక్తుల్లో జ్ఞానము లేదు. గుడిలో చస్తే నేరుగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం కాబట్టి అక్కడే చచ్చినా తప్పు లేదనుకుంటున్నారు. సింహాచలం ఘటనలో నిండు ప్రాణాలు బలైపోయాయి. ఇప్పటి వరకు ఎవరికీ న్యాయం జరగలేదు. ఇక ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఓ పాండా సొంతంగా గుడి కట్టుకుంటే అక్కడికి వేలల్లో ఎగబడిపోయారు. ఏకాదశి రోజు వెంకన్న దర్శనం కోసం పిల్లా పాపల్ని వేసుకుని వెళ్ళిపోయారు. ఫలితంగా 9 మంది తొక్కిసలాటలో చనిపోయారు. అందులో 3 పిల్లలు ఉన్నారు. ఒరే నాన్న, నిన్ను గుడికి తీసుకొచ్చి తప్పు చేశాను రా, ప్లీజ్ బతకరా, నా కోసం బతకరా అంటూ ఆ తల్లి కొడుకు శవం మీద పడి రోదిస్తుంటే ఒక్కడి గుండె కూడా కరగటం లేదు. ప్రభుత్వ పెద్దలొచ్చి చచ్చిన వాళ్ళు శవాల మీద లక్షలు జల్లి వెళ్ళిపోయారు. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కునే వాళ్ళు డబ్బులు చల్లి శవాన్ని పక్కకు తప్పించలేరా? ఏం భక్తి ఇది? ఎందుకు ఈ మూఢభక్తి? పండగ రోజు గుడికెళ్తే అన్ని సమస్యలు పరిష్కారం అయిపోయినట్లయితే ఈ దేశంలో 145 కోట్ల మంది పండగ రోజు గుళ్లలోనే ఉంటారు. జ్ఞానం, ధర్మం, భక్తి ఈ మూడింటికి తేడా తెలియని వాళ్లే ఇలా వెళ్ళి అన్యాయం అయిపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇదే తొక్కిసలాటలు లీడర్లు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు, ఐపీఎస్లు, ఐఏఎస్లు, జడ్జీలు ఎందుకు చావరు? వాళ్ళు మనలా ఎగబడి క్యూలో రారు. దర్జాగా వస్తారు, కావలసినప్పుడు దర్శనం చేసుకుంటారు. పిచ్చి జనం దేవుడే మనకు దిక్కని ఇలా గుళ్లకు లక్షల్లో ఎగబడిపోయి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. కేవలం దేవాలయాలకు మాత్రమే కాదు, క్వార్టర్ బాటిల్ బిర్యానీ ప్యాకెట్ 500 రూపాయల నోటు కోసం సభలు, సమావేశాలకు వెళ్ళి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు అనేకం. నిన్న కాకమున్న సెప్టెంబర్ 27న కరూరులో టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో ఏకంగా 41 మంది ప్రాణాలు కోల్పోయారు. చివరికి గోదావరి పుష్కరాలకు వెళ్ళి 20 మందికి పైగా చనిపోయారు. అయినా మనకు బుద్ధి రావటం లేదు. చావరైనా చస్తాం కానీ మేము మూర్ఖత్వాన్ని మాత్రం వదిలిపెట్టమనుకుంటున్నారు జనం. అందుకే పుష్కరాలకి, ఏకాదశికి, చందనోత్సవానికి, బహిరంగ సభలకి బలైపోతున్నారు. ఇక్కడ తప్పు జనానిది తప్ప లీడర్లది, వ్యవస్థలది కాదు. మన అత్యాశ, మన అవసరాలే చివరికి చావు దారితీస్తున్నాయి. నీ ఇంట్లో నీ దేవుడు ముందు పెట్టే దీపం కన్నా, చేతులెత్తి నీవు మొక్కే దండం కన్నా గొప్పది ఏదీ ఉండదు. ఈ నిజం తెలియని నాడు ఏం చేసినా ఉపయోగమే లేదు.